తల్లి అనుగ్రహం లేకుండా పిల్లవాడికి భోజనం దొరుకుతుందా? తండ్రి అనుగ్రహం లేకుండా ఇంటికి సంపద వస్తుందా? పోనీ ఇప్పుడు తల్లి కూడా సంపాదిస్తోంది కదండి, తండ్రి ఉదాహరణ ఎందుకు చెబుతారు అంటారా? తల్లి సంపాదిస్తుంటే తల్లి చూపించవలసిన శ్రద్ధ పూర్తిగా పిల్లవాడి మీద చూపించగలుగుతోందా? మదాలస అని చెప్పి ఒక రాజుగారి భార్య ఉన్నది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు సుమారుగా 7 మంది సంతానాన్ని పొందింది ఆమె. ప్రతిసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికము, దైవచింతన ఇత్యాదికాలతో కూడి ఉన్న పాటలు పాడుకుంటూ గడిపేసింది. అంటే మోక్షం కోసమే ప్రయత్నం అనమాట. 6 సంతానం కలిగారు. 6కి ఒక వయసు వచ్చేటప్పటికి వెళ్ళొస్తామని బయలుదేరేశారు తపస్సుకు. 7వ వాడికి కూడా అదే విధానంలో గర్భంతో ఉన్నప్పుడు అదే విధానంలో అనుసరిస్తూ ఉంటే రాజుగారు వచ్చి బతిమాలుకున్నారు. రాజ్యపాలనకు ఒక్కడైనా మిగల్చాలిగా నాకు అని అడిగితే అప్పుడు క్షత్రియ ధర్మానికి సంబంధించి లేదా ఏ నీతిని నువ్వు అనుసరించాలి, నీతి సంబంధమైనవి ఆ పాటలన్నీ పాడుతూ గడిపింది. గడిపేటప్పటికి కొంతకాలం రాజ్యం చేశాడు ఆయన. పుట్టినవాడు పెద్దయ్యాడు, రాజ్యం చేశాడు. పిల్లలు పుట్టారు మళ్ళీ ఆయనకు కూడాను. రాజ్యం పిల్లలకి ఇచ్చేసి ఆయన మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. అంటే తల్లి ఏ ఆలోచననైతే ఆ 9 మాసాల్లోనూ ప్రేరేపిస్తోందో ఆ ఆలోచన శిశువుల్లో పూర్తిగా నిండిపోతుంది. ఈ నిండిపోవడం 9 మాసాలు ఏదైతే చెప్తున్నారో, 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటే 3 మాసాలు తండ్రి యొక్క శరీరంలో ఉంటాడు ఆ చైతన్య శక్తితో. ఆ శక్తి ఇక్కడికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ 9 మాసాలు, మొత్తం 12 మాసాలు. జ్యోతిష్ శాస్త్రంలో 120 సంవత్సరాలు వ్యక్తి యొక్క ఆయుర్దాయం. 120 సంవత్సరాలు కనీస ఆయుర్దాయం. కనీసం కనీస ఆయుర్దాయం.